మామయ్యకు అక్కడ కష్టాలు తప్పలేవు, ఇక్కడ కష్టాలు తప్పలేవు. ఇక్కడికి వచ్చిన కొంచెం రెస్ట్ తీసుకుంటాడు అనుకుంటే ఇగో ఇట్లా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇక మా మామయ్య అయితే బంగ్లా 10 సార్లు ఎక్కుడు దిగుడు. జీవితం విలువ తెలిసిన వాళ్ళు ఎక్కడైనా కష్టం చేయబుద్ధి అవుతుంది. మామయ్య అత్తమ్మని కొంచెం కూడా కష్టపెట్టాడు. ఎందుకంటే మా మామయ్య బయట దేశంలో ఉన్నప్పుడు 3 కొడుకుల్ని చూసుకుంది, ఇవన్నీ గెలిపించింది, ఎంతో కష్టపడ్డదని అర్థం చేసుకున్నాడు. కాబట్టే మా అత్తమ్మకు పని చెప్పాడు. చేసే మందం చేస్తుంది కానీ ఎక్కువ పని చెప్పాడు అన్నమాట. అయితే నేను ఇక్కడ పని ఎందుకు ఎత్తున్నా అని అనుకుంటున్నారు కదా మీరు. అయితే మా అత్తమ్మోళ్ళు కూర వండుకుంటా అని చెప్పారు. నేను అండి పెడతా అత్తమ్మ అని చెప్పిన. ఎందుకంటే నాకు ఎప్పుడన్నా పానం హుషారు లేనప్పుడు ఏదైనా సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు నాకు వేసి పెడతారు కదా, నేను మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి వేసి పెట్టాలి కదా, అందుకనే నేనే వండుతా అని చెప్పిన. కూరగాయలు కట్ చేసిన, చికెన్ మంచిగా కడిగిన, కూరగాయలో ప్లేట్ అవుతుందని చెప్పి మా అత్తమ్మకైతే చాయ్ పెట్టించిన. మా అత్తమ్మ బంగారం అని నాకు తెలుసు. ఎంతోమంది చెప్తే కాదు, మా అత్తమ్మ నన్ను చూసుకునే విధానం బట్టే నాకు తెలుసు ఇలాంటి అత్తమ్మ అందరికి దొరకాలని కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.